హాయ్ అండి, నమస్తే. హైదరాబాద్లో అన్ని ప్లేసులు తిరిగాం కానీ గోల్కొండ ఒకటి చూడలేదన్నమాట. నాకు కూడా ఇంకా మొదంతా ఈ అన్ని చూడడానికి కొంచెం ఓపిక ఉండాలని చెప్పేసి మేము అలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాము. అయితే అమ్మ వాళ్ళు వచ్చారు కదా మా ఇంటికి. ఆ, అయితే నాన్నేమో గోల్కొండ చూద్దామని కానీ ఇంకా సండే అయితే వెళ్ళాము. నిజానికి మాకు ఇక్కడికి వెళ్ళే వరకు కూడా మాకు ఇక్కడ సండే ఇలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఇలా ఉంటుందని చెప్పేసి మాకైతే తెలియదు అనమాట. ఈ ఆషాఢం అంతా కూడా బోనాల సాంబరాలు అక్కడ జరుగుతాయి, జాతర అది జరుగుతుందంట. నాకైతే తెలీదు. నేనేమో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఈ జనం అంతా చూసి అక్కడ అంతా చూసి ట్రాఫిక్ ఇవన్నీ చూసి నేనైతే ఒక్కరోజే అనుకున్నాను. ఇక్కడ హార్చ్ దగ్గర పెట్టారు చూసారా, అది చూసిన తర్వాత అర్థమైందనమాట ఈ నెల అంతా ఇలాగే ఉంటుందని చెప్పేసి. మామూలుగా అయితే అక్కడ దగ్గర వరకు కార్ అయితే వెళ్తుందంట. కాకపోతే ఈ టైంలో ఏంటంటే నాకు తెలిసి ఒక 3-4 కిలోమీటర్ల వరకు మేము నడిచి ఉంటాము. బైక్ మీద వెళ్ళే వాళ్ళకైతే కొంచెం దగ్గరలోకి అలౌడ్ అయితే ఉంది. ఇంకా కార్లన్నీ కూడా చాలా దూరంలో ఆపేశారు. ఇంకా నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇంక ఇది ఈ జనం చూసిన తర్వాత నాకు ఏదో తీర్థం చూసినట్టు అనిపించింది. అసలు ఎంత కళగా అనిపించిందో. మంచి ధూమ్ధామ్గా పాటలు అవి పెట్టి భలే ఉంది అసలు బోనాలు అవిని. నాకు ఎలా అనిపించిందంటే ఇప్పుడు మనకి అనకాపల్లిలోని నూకాల తల్లి అమ్మవారికి చైత్రమాసం అంతా కూడా ఇలా చేస్తారనమాట. ఫ్యామిలీ అలాగ వెళ్ళి చక్కగా అక్కడ మొక్కులు అవి చెల్లించుకుంటారు. నాకు ఇది చూడగానే నాకైతే ఇంకా అది గుర్తొచ్చింది. ఒక్కొక్కరు ట్రెడిషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఇక్కడ ఆషాఢం అంతా కూడా ఇలాగ ఉంటుందంట. ఇది మహంకాళి అమ్మవారిది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. వండుకుంటున్నారు, అందరూ వండుకుంటున్నారు. Hey, dance. Bage. లోపలికి డాన్స్ ఆడగలి డాన్స్. మామూలుగా అయితే మా ఋత్విక్ బాత్రూమ్ సింగర్ లాగా బాత్రూమ్ డాన్సర్ అనమాట. ఎవరైనా చూస్తే డాన్స్ అది వేయడు, కానీ చాలా బాగా వేస్తాడు. ఇప్పుడు కొంచెం వేసాడు కానీ మళ్ళీ జనం చూసేసరికి కొంచెం సిగ్గేస్తుంది. ఇప్పుడైతే అందరు కూర్చున్నారు కదా, సరే కాసేపు కూర్చుందాము ఇక్కడ బాగుంటుందని చెప్పి గడిలో కాసేపు కూర్చొని మేమైతే కొన్ని ఫ్రూట్స్ అయితే పట్టుకెళ్ళాం. తింటుంటే ఇక్కడ మాకు లైన్ కనిపించింది. ఏంటా అని వెళ్ళి చూస్తే అక్కడ భోజనాలు అవి అన్న సమారాధన అయితే జరుగుతుందన్నమాట. అయితే సర్లే వచ్చాం కదా లంచ్ టైము అనుకోకుండా మనకి అమ్మవారి ప్రసాదం కూడా దక్కింది అన్నట్టు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే మేము ఇంకా అన్న సంతర్పణ అయితే తీసుకొని భోజనం అనుకోకుండా వచ్చిన ఇదంతా చూసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా అయితే ఇక్కడ ఏమి ఉండదు, ఇంకా అలా అన్నీ చూసుకొని బిక్కి బిక్కుమని చూసుకొని వెళ్ళాలనుకున్నాం, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వెళ్ళిన తర్వాత.
మేము వెళ్ళినప్పటికంటే రిటర్న్ అయ్యేటప్పటికి మాత్రం ఫుల్ రష్ అది ఎక్కువైపోయింది. అసలు ఎంత జనం ఉన్నారో. ఇంకా మేము రిటర్న్ అయిపోయిన 1:32కి అలాగా రిటర్న్ అయిపోయాము. వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.